గొప్ప నాయకురాలు అని మనం ప్రశ్నిస్తే 2.0 నేను అని చెప్పేసి దాని గురించి అనుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ గారు ఉద్యమం చేస్తా మౌనంగా కూర్చున్నారు. ఈమె పోరాటాలు చేస్తా అప్పుడు పోలీసుల మీద తిరగబడతాం కానీ ఎన్నో చేసింది. తెలంగాణ ఉద్యమం అని కొట్టి ఈమె వీడియోలు ఎక్కువ వస్తాయి. నేను చూసింది అయితే, నేను తెలంగాణ ఉద్యమం అప్పుడు లేనమ్మా, తెలంగాణలో ఎక్కువ ఉద్యమం జరిగింది అంటే ఈమె వీడియోలే ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి ఈమె ఎక్కువ పోరాటం చేసిందేమో లేడీస్ పరంగా అని మేము అనుకుంటాం. అట్లా బీసీ గురించి పార్టీ ఇంకెవరు పెడతలేదమ్మా. ఈమె ఏంటంటే బీసీ ఇప్పుడు నలిగిపోతున్నారు. తెలంగాణలో ముఖ్యంగా నలిగిపోయే వాళ్ళు ఎవరంటే బీసీ వాళ్ళు. తెలంగాణ తెచ్చుకుంది వాళ్ళు, తెలంగాణ కోసం పోరాటం చేసింది వాళ్ళు. మేమే నలిగిపోతున్నాం అని ఒక ఆవేదనతో వాళ్ళు ఈ మధ్యకాలంలో అన్ని మన వీళ్ళు లేపారు కాంగ్రెస్ పార్టీ అట్లా ఇవ్వాలని పంచాయతీకి. దాని గురించి లేచింది ఇది, అట్లాగే కొనసాగుతుంది. దాన్ని ఉపయోగించుకుంటున్నారు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు. ముఖ్యంగా ఏంటంటే కవిత గారు ఈ విషయం ఉపయోగించుకోవడం అనేది రాంగ్. ఆమెకి సపోర్ట్గా రెడ్లు వస్తారు, మిగతా వాళ్ళు వస్తారు, అన్ని కులం వాళ్ళు ఆమెను ఆదరించినప్పుడు అన్ని కులాల పరంగా మాట్లాడాలి ఒక పార్టీ పెడుతున్నప్పుడు. అంతేగాని ఒక కులం గురించి పోరాటం అనేది మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ మర్చిపడింది. కేసీఆర్ ఏమన్నాడు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఓ దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు, చేశాడు. ఇప్పటికీ తిడతారు దళితుళ్ళు. మరి అట్లాంటి పద్ధతి అనేది తెచ్చుకోకూడదు. ఇది తెలుసు కదా ఆమెకి, ఆ విషయం అనేది మాట్లాడతాం ఆమె రాంగ్. నేను చెప్పలేము. అప్పుడు జయలలిత పార్టీ పెట్టినప్పుడు కూడా ఇదే సిచ్యువేషన్, ఇదే సేమ్. ఢిల్లీ వెళ్ళి కేసు నుంచి మళ్ళీ ఈమెకి మళ్ళీ నెల రోజులు ఉండలేదు, 10 రోజులు 15 రోజులు ఉండి వచ్చేసింది. 15 రోజులకు పార్టీ ప్రకటిస్తానంది. 2 పథకాలు అమలు చేస్తానని చెప్పింది. పథకాలకు పడిపోయారు. నిలబడని చోట కూడా ఆమె గెలిచింది. ఆమెకే ఓట్లు పడ్డాయి. అంటే అంత మెజార్టీ ఆమెకి వచ్చింది. ఈమెకి కూడా రావచ్చేమో తెలంగాణ పరంగా చెప్పలేము. సార్ రాజకీయాన్ని మార్చొచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి మారింది. కేసీఆర్ గారే ప్రధానమంత్రి అవుతారని కళ్ళగన్నారు అప్పుడు. మరి ఏదంటే డబ్బు ఉంది, ఆదాయం ఉంది, హైదరాబాద్కి దిట్టంగా ఆదాయం ఉంది. కాబట్టి డబ్బుల్ని వినియోగించడం రాజకీయ పరంగానే ఉపయోగపడితే బాగుండేదనే ఆలోచనలో ఉండారు. కాబట్టి రాజకీయ పరంగా ఎదిగితే మనకే బెటర్. ఎటు సీట్లు కూడా పెరిగినాయి, 117 నుంచి 179కి వెళ్ళినాయి. కాబట్టి అవకాశాలు ఉన్నాయి. ఉన్నప్పుడు ఉపయోగించుకోవడంలో తప్పులేదు.